హాయ్ హలో నమస్కారం అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడనైతే డాడీ స్వామి మాలేశారనమాట. డాడీ స్వామి స్వర్ణగిరి వెళ్ళారు. సో డాడీ స్వామి ప్లేస్లో కుష్లు అయితే చేరాడనమాట. ఇక్కడ పూజ చేస్తున్నాడు, మీరు వినండి. కుష్లుపేటకి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. డాడీ స్వామి లేరు కదా, తాతస్వామి లేరు కదమ్మా, తాతస్వామి స్వర్ణగిరి వెళ్ళారు కదా, నేను జేజేకి పూజ చేస్తా అని చెప్పేసి డాడీ స్వామిదే ఇంకా కండువా పంచ కట్టేసుకొని చేస్తూ ఉన్నాడు అనమాట. అమ్మను అసలు చేయడానికి టైం ఇవ్వడం లేదనమాట. సో ఇంకా చూడండి మీరే, ముందు ముందు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఊది బస్తీలన్నా దీపం అన్నా మంట అంటే అసలు భయమే లేదు. ఏమో అనుకుంటున్నాడో ఏమో తెలీదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేయచ్చు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కుష్లుపేట చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జయ జయ రామ జానకి రామ అని అలా అంటుంటే చాలా క్యూట్ అనిపించింది. సో నార్మల్ వీడియో ఎందుకు పెట్టడం, వాడి మాటలు కూడా పెడదాము అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ టీవీ సౌండ్ కూడా మీకు వినిపించవచ్చు. మా ఇంట్లో ఏంటంటే 24 hours భక్తి టీవీ నడుస్తూనే ఉంటుంది అనమాట. మామూలు టైంలోనే అలా నడుస్తూనే ఉంటుంది. ఇంక ఇప్పుడు డాడీ స్వామి మాలేశారు కదా, ఇంకా దానికి ఇంకా వేరే ఛానల్కి వెళ్ళేది ఏమి ఉండదు, అదే నడుస్తూ ఉంటుంది. ఈవెన్ కుష్లు కూడా ఇంకా దాన్నే ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూడండి అసలుకి ఎంత బాగా అల్లరి చేస్తూ ఉన్నాడో కుష్లు. భయం అనేది లేదు అసలు. అంటే ఇక్కడ మంటకంటే కొంతమంది పిల్లలు భయపడతా ఉంటారు, అమ్మో కాలుతుందేమో అని చెప్పేసి, కానీ కుష్లు అలా అయితే భయపడింది అయితే లేదు. హారతి ఇస్తాడు చూడండి, ఇప్పుడు ఎంత భయం అవుతుందో. నాకైతే చాలా భయం వేసింది, అది ఎక్కడ మీద పడుతుందో ఏమో అని చెప్పేసి చాలా భయం వేసింది. ఎంత స్పీడ్గా తిప్పుతున్నాడో అసలు. మళ్ళీ హారతి తీసు అమ్మ అమ్మ హారతి తీసు అంటున్నాడు అనమాట, చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతో. చాలా క్యూట్ అనిపించింది. నెక్స్ట్ డాడీ స్వామి ఏ విధంగా ఏదో చేస్తాడో ఆల్మోస్ట్ ఆ విధంగానే చేసింది. స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ, కాకపోతే చిన్న బాబు కదా, సో కొంచెం కొంచెం తప్పులు చేస్తూ ఉన్నాడు అనమాట. కానీ దేవుడి దయ వల్ల కుషులకి అయితే దైవభక్తి ఇలానే ఉండాలని కోరుకుంటానండి నేనైతే. ఎందుకు అని అంటే, మనం మనుషులకి ఎవ్వరికి భయపడకపోయినా దేవుడికి అయితే ఖచ్చితంగా ఎంతో కొంత భయపడతామండి. అదే భక్తి, ఆ భయమే అనేది మనల్ని మంచి మార్గంలో నడవడానికి పనికి వస్తుందని చెప్పేసి నేనైతే నమ్ముతా. అదేవిధంగా మానవ సంబంధాలైన నైతిక విలువలైన దీని భక్తి ద్వారా ఖచ్చితంగా మెరుగుపడతాయని నేనైతే నమ్ముకుంటానండి. అదే కుష్లుకి ఫాలో చేస్తా. నీ ఒపీనియన్ ఎలా ఉందో నాకు తెలియదు. ఇక్కడైతే కుష్లు ఏమైనా తప్పులు ఉంటే క్షమించు అని చెప్పి దేవుడికి అయితే గుంజీలు తీస్తూ ఉన్నాడు. నెక్స్ట్ కుష్లు జపం చేస్తాడు, వినండి ఒకసారి. ఎంత క్యూట్ అనిపిస్తుంది. యాక్చువల్గానే అయితే మాలే వేయించాలని ఉంది, కానీ చాలా చిన్న బాబు కదా, ఏదైనా మిస్టేక్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ వేయిద్దామని అనుకుంటున్నాను, కానీ ఇంకా దేవుడి దయ, చూడాలి ఏమవుతుందో. కాకపోతే ఇవి ఏంటి అని అంటే, చిన్నప్పటి నుండి ప్రతిదీ తనకి ప్రాక్టికల్గా చెప్పడం నాకైతే అలవాటు అండి. చిన్నపిల్లలకి అది తప్పైనా సరే, మనకి అది సరైనదైనా సరే, మనమైతే ఇలా చేస్తే ఇలా జరుగుతుందని ప్రాక్టికల్గా చెప్తే పిల్లలు ఏంటంటే వాళ్ళు ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇదండి కుష్లుపేట పూజ చేసే విధానము. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం అయితే కామెంట్ చేయండి.